కేసీఆర్ కుటుంబంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని, అందుకే కొన్నేళ్ల నుంచి ఫామ్ హౌస్ లో ఉంటున్నారని అరవింద్ ఆరోపించారు. ఇక కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి అత్యంత డేంజర్ అని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మసాలు చెప్తున్నాను, ఇంగ్లీష్ పెట్టి ఫామ్ హౌస్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోతురు, ఈయన ఇప్పుడు వ్యవసాయం పెట్టి ఈ వేదనకి అంటే ఆయన భయం, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చంపేస్తాడు రాత్రి. ఆ ఫామ్ హౌస్ పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలంటారు, క్లియరెన్స్ ఇస్తారు, లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్తబెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది. నేను ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండు కేటీఆర్, ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు. ఇమేజ్ బిల్డింగ్ కాదులే, కెపాసిటీ బిల్డింగ్ చేసుకో. కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది. ఎందరిని మోసం చేస్తారు, ఎందరిని దగా చేస్తారు, ఎందరు కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు, మింగిళ్ళు ఏం ఒక పెట్టుకొని చెప్పి సభ పెడుతున్నారు. మీ సభకు అయ్యే ఎన్ని పదుల కూడా ఖర్చు అవుతున్నారు. ఎక్కడికి వచ్చింది? ఇళ్ళకి వచ్చిందే కదా. 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. బేవకూఫ్, నీకు ఆల్టర్నేటే కాంగ్రెస్ వాడు, మళ్ళీ నువ్వే ఆల్టర్నేట్ అయితే. నేను కేసీఆర్ కంటే రేవంత్ ఎక్కువ డేంజర్ కదా. అదే ఆఫీసర్లు కంటిన్యూ ఎందుకు చేస్తున్నాడు? నిన్న ఆల్టర్నేట్ ఎందుకు ఎన్నుకున్నారు? నువ్వు కేసీఆర్ చేసిన మొత్తం కరప్షన్ అంతా బయట పెడతావు, వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతావు. నీ కింద కూడా ఏజెన్సీలు ఉన్నాయి, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇస్తావు. దీనికంటే ఓపెన్ ఈ దొంగతనం ఏముంటుంది? దీనికంటే పెద్ద దొంగతనం వల్ల మీకు ఇంత కుల్ల నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది 15 నెలల నుంచి? అటువంటి ఆఫీసర్లు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? ఇవన్నీ బయటపడాలంటే లొకేషన్లు ఎందుకు మారినాయి, డిజైన్లు ఎందుకు మారినాయి, హడావిడిగా ఎందుకు కట్టిండ్రు, ఏ ఎలక్షన్ల కోసం పైసల కోసం చేసిండ్రు, ఎంత మింగిండ్రు, ఎవరెవరు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ బయటపడాలంటే ఈ టెక్నికల్ ఎంక్వైరీ ఒకటే సరిపోవు. ప్రాపర్ సిబిఐ ఎంక్వైరీ, థరో ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద, ఆనాటి ఇరిగేషన్ మంత్రి మీద, ముఖ్యమంత్రి మీద, కేటీఆర్ మీద జరగాలి. జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నా. అందరు కూడా దే ఆల్ బిలాంగ్ టు జైల్. ది ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలాంగ్ టు జైల్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఎంత హ్యాండింగ్ లో ఉంటే సేమ్ సిమిలర్ ఆఫీసర్స్ కంటిన్యూ చేస్తారు. సిబిఐకి రికమెండ్ చేసిండా? మళ్ళా రిపీట్ చేస్తున్నాను నేను, ఈ కమిటీకి స్టేట్ గవర్నమెంట్ రాసింది. ఇట్ ఈస్ నాట్ సిన్సియారిటీగా మిస్టేక్ చేసుకోకండి బ్రదర్, ఇట్ వాజ్ మ్యాండేటరీ. అది రాయకుండా టేకప్ చేస్తారు ఎన్డీఎస్ఏ.